100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ 2025. హలో ఎవ్రీవన్, నేను మీ విజయ్ కర్ణం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఈ సెషన్ స్పెషల్గా ఎవరి కోసము అంటే, చాలామంది మన కమెంట్స్లో ది బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ చెప్పండి, ది బెస్ట్ ఫండ్స్ చెప్పండి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయనేసి చాలామంది అడుగుతారు. కానీ అది కరెక్ట్ క్వశ్చన్ కాదని నా ఫీలింగ్. ఎందుకు అంటే, ఫండ్స్ సెలెక్షన్ చేసినంత మాత్రాన మనకు రిటర్న్స్ వస్తాయనుకోవడం తప్పనమాట ఫినాన్షియల్ ప్లానింగ్లో. సో దానికి ఫస్ట్ ఒక 5 థింగ్స్ మనము దీనిలో డీటెయిల్గా మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. ఇక్కడ మీరు ప్రజెంటేషన్లో చూస్తే మనం ఒక 5 థింగ్స్ ఇంపార్టెంట్ అనుకుంటాం యాజ్ ఏ లేమన్, యాజ్ ఏ కొత్తగా ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో ఒక 5 థింగ్స్ మనం ఇంపార్టెంట్ అనుకుంటాం. అవి ఏమేమంటే, ఫస్ట్ 30% మనం వెయిటేజ్ ఇచ్చేది మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎంత రిటర్న్స్ వస్తున్నాయి అనేది చాలామంది ఆలోచన చేస్తారు. అంటే నేను ఇప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేసి ఇంత రిటర్న్స్ వస్తుంది, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసి ఎంత రిటర్న్స్ వస్తుంది, అండ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసి ఇంత రిటర్న్స్ వస్తుంది, నాకు ఖచ్చితంగా ఇంత రిటర్న్స్ వస్తుందా లేదా అనేసి అట్లీస్ట్ ఒక 30% వెయిటేజ్ మనం ఇస్తుంటాం అనమాట. కానీ ఇది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను. 30% అందరూ ఒక రిటర్న్స్ ఎంత పర్సెంటేజ్ రిటర్న్స్ అనేది చాలామంది ఆలోచన చేస్తుంటారు. రిటర్న్స్ కాదండి ఇంపార్టెంట్, నేను చెప్తాను నెక్స్ట్ థింగ్. నెక్స్ట్ మనం ఒక 30% మనము ఇచ్చేది ఇన్వెస్ట్మెంట్ సైజ్. చాలామంది ఏమనుకుంటారంటే, నా దగ్గర ₹1,00,000 లేవు, 10 లక్షలు లేవు, ₹1,00,00,000 లేవు, అందుకే నేను ఇన్వెస్ట్మెంట్ చేయను, మ్యూచువల్ ఫండ్స్లో కానీ ల్యాండ్లో కానీ గోల్డ్లో కానీ నేను ఇన్వెస్ట్మెంట్ చేయను అని చాలామంది అనుకుంటారు. మన బేసిక్ థింగ్ మనం మిస్ అయ్యేది ఏంటంటే, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ సైజ్ కాదండి, ఫినాన్షియల్ ప్లానింగ్ ప్లస్ మనం మన సైకలాజికల్ బిహేవియర్ టువర్డ్స్ ది ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉందనేది మనము డీటెయిల్గా చూసుకోవాలి. సో ఇన్వెస్ట్మెంట్ సైజ్ అనేది మనం చాలా ఎక్కువ మంది ఏమంటారంటే, ఎక్కువ ఉంటేనే మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటారు, కానీ అది చాలా మటుకు తప్పు అనమాట. మనం 500 రూపీస్తో కూడా ఎస్ఐపి స్టార్ట్ చేసుకోవచ్చు, 5,000 నుంచి కూడా ఎస్ఐపి స్టార్ట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 1 crore కూడా మీరు లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ అది దేనికోసం చేస్తున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మార్కెట్ టైమింగ్. చాలామంది ఏమనుకుంటారంటే, నేను మార్కెట్ తక్కువ ఉన్నప్పుడు కొనుక్కుంటాను, ఎక్కువ అయినప్పుడు అమ్మేస్తాను, అంటే బై లో సెల్ హై అని చాలామంది అనుకుంటారు. చాలామంది మేము ఎక్స్పర్ట్స్ అని కూడా ఫీల్ అవుతుంటారు. కాకపోతే మార్కెట్ అనేది ఎవరి చేతిలో ఉండదు. చాలామంది ఈ మిస్టేక్ వల్ల వాళ్ళ మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ పోగొట్టుకుంటారు. రియల్ టైం ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చూసుకుంటే, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు చాలా మంచిగా ఉండే మా ఇండియన్ మార్కెట్స్. ఇప్పుడు డిసెంబర్ నుంచి జనవరి, ఇప్పుడు ప్రజెంట్ ఫిబ్రవరి స్టార్టింగ్లో మనం చూసుకుంటే కూడా మార్కెట్ చాలా లోలా రన్ అవుతుంది. సో మార్కెట్ టైమింగ్ చేస్తున్న వాళ్ళందరూ 10%, 15% లోలో ఉంది కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదా, కానీ చాలామంది చేయరు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే, ఇంకా మార్కెట్ పడిపోతుంది అప్పుడు ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి దాన్ని ఇంకా డిలే చేస్తూ ఉంటారు. దీన్ని ఒక టర్మ్ ఉందండి ఫినాన్షియల్లో, డిలే ఆఫ్ కాస్టింగ్ అనేసి అంటాం. అంటే కాస్ట్ ఆఫ్ డిలే అంటాం. అంటే ఏంటంటే, మనం ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేయాల్సింది పోస్ట్పోన్ చేసి లాంగ్ టర్మ్లో ఒక 1 year, 2 years టైం పోగొట్టుకుంటామంట. దానివల్ల ఇన్వెస్టర్ ఇంకా ఎక్కువ నష్టపోతాడు, లాభపడాడు. చాలా హెచ్ఎన్ఎస్ కానీ ఎక్కువ సైజ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఎక్కువగా బాధపడేది ట్యాక్సెస్ విషయంలో. ట్యాక్సెస్ అనేది కూడా జస్ట్ లైక్ మార్కెట్ మన చేతిలో ఉండదు. మన చేతిలో ఉన్నది రిస్క్ మాత్రమే. రిస్క్ని ఎంత తగ్గించుకుంటున్నాము, రిటర్న్స్ ఎంత బెటర్గా తీసుకుంటున్నాం అనేది. ట్యాక్సెస్ అట్ ఎనీ కాస్ట్ మనం అంతా వైట్ ఉంటుంది కాబట్టి, ఈ ట్రాన్సాక్షన్ అంతా వైట్ ఉంటుంది కాబట్టి ట్యాక్సెస్ ఖచ్చితంగా కట్టాల్సిందే. కానీ ట్యాక్స్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వకపోవడమే విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఇది చాలా మటుకు అంటే తక్కువ సైజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఆలోచన చేసేది ఇదే అనమాట, కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అంటే మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో దాంట్లో ఎంత ఎక్స్పెన్స్ రేషియో వెళ్తుంది, అండ్ దాంట్లో మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఇంత డీటెయిల్గా క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నారు. కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎక్స్పెన్స్, మనం మ్యూచువల్ ఫండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఎక్స్పెన్స్ రేషియో అంటాం. ఎక్స్పెన్స్ రేషియో 1%, 0.5%, 1.5% అలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఈ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని మీరు అంత వెయిటేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే, కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విల్ కమ్స్ విత్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద అడ్వైజర్, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫండ్ మేనేజర్ కూడా. ఫండ్ మేనేజరు ఫండ్ ఎంత మంచిగా పర్ఫామ్ అవుతుంటే అంత ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం కొన్ని ఫండ్స్ తక్కువ కూడా ఎక్స్పెన్స్ రేషియోతో కూడా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవి ఉంటాయి. అది మీకు సెలెక్ట్ చేసుకోవడంలో అడ్వైజర్ హెల్ప్ అనేది చాలా యూజ్ అవుతుంటుంది. సో ఈ 5 థింగ్స్ అనేది మనము రెగ్యులర్గా చూసే ఎక్కువ వెయిటేజ్. కానీ రియల్ లైఫ్లో ఏ 5 ఇంపార్టెంట్ థింగ్స్ మనకి, ఏ 5 థింగ్స్ ఇంపార్టెంట్ అనేది మనం ఒకసారి చూద్దాం. సో రియల్ వరల్డ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో
ఏ 5 థింగ్స్ మనం ఎక్కువ ఇంపార్టెంట్గా కన్సిడర్ చేసుకుంటే మనం ఎక్కువ రిటర్న్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుందో ఒకసారి చూద్దాము. దానిలో ఫస్ట్ వన్ వచ్చేసి మీ గోల్స్. అంటే మీరు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? మనము మన పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా, మన రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా, లేకపోతే మంత్లీ ఇన్కమ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా, లేకపోతే మన మన్మన్లు మనవరాలకు వాళ్ళకి పాస్ ఆన్ చేయడానికి ఇన్వెస్ట్ చేస్తున్నామా? ఆ గోల్ అనేది ఫస్ట్ మనకి క్లారిటీగా ఉండాలి. ఎందుకు అంటే మీకు గోల్ క్లారిటీ లేదనుకోండి, ఫండ్ సెలెక్షన్ దగ్గర రాంగ్ అయిపోతుంది. చాలామంది ఏం చేస్తారు అంటే మేము ఒక 5 ఇయర్స్కి 10 ఇయర్స్కి అట్లా తీసుకుంటాము, గోల్ ఏం చెప్పారు అంటే క్లయింట్స్ కొంతమంది గోల్స్ ఏం చెప్పారు, 5 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ తర్వాత మేము అమౌంట్ విత్డ్రాల్ చేస్తామని ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినాక 1.5 ఇయర్కి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చేస్తే డైరెక్ట్గా వచ్చేసి అమౌంట్ విత్డ్రాల్ చేసేస్తుంటారు. అప్పుడు కొన్నిసార్లు వాళ్ళు నెగిటివ్లో కూడా విత్డ్రాల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే గోల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ నేను చెప్పిన ఎగ్జాంపుల్లో అతను 5 ఇయర్స్కి 10 ఇయర్స్ బదులు మా పాప పెళ్లి కోసం ఒక 5 ఇయర్స్ తర్వాత పాప పెళ్లి ఉంది, పెళ్లి కోసం నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను అనేసి అతను అనుకొని ఇన్వెస్ట్మెంట్ చేశాడు అనుకోండి. అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఏ ఎమర్జెన్సీ వచ్చినా కానీ పాప పెళ్ళికి ఇబ్బంది అవుతుంది ఈ ఇన్వెస్ట్మెంట్ విత్డ్రాల్ చేస్తే అని చెప్పేసి ఆ ఇన్వెస్ట్మెంట్ విత్డ్రాల్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తుంటాడు. దాని కాకుండా వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా వెతుకుతాడు, కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ మాత్రం ముట్టడానికి ఛాన్స్ ఉండదు. అందుకే గోల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనకి మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినా కానీ లిస్ట్ ఆఫ్ గోల్స్ అనేది ఫస్ట్ రాసుకోండి. ఒక 5 గోల్స్ కానీ 10 గోల్స్ కానీ డిఫరెంట్ పీరియడ్స్లో 2 ఇయర్స్లో 3 ఇయర్స్లో 5 ఇయర్స్లో 10 ఇయర్స్లో 2 ఇయర్స్ లోపు నాకు సో అండ్ సో అమౌంట్ కావాలి, లేకపోతే 5 ఇయర్స్ తర్వాత నాకు ఒక కార్ కావాలి, లేకపోతే 10 ఇయర్స్ తర్వాత నాకు ఒక ఇల్లు కావాలి. ఆ గోల్స్ పట్టుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్ అయినా సరే, గోల్డ్ అయినా సరే, రియల్ ఎస్టేట్ అయినా సరే, మీ గోల్ ప్లానింగ్ అనేది డిఫరెంట్గా ఉండాలి. గోల్ ప్లానింగ్ ఉన్న తర్వాతనే మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేయాలనేది మీరు ఆలోచన చేయాలన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ప్లానింగ్. అసలు ఎందుకు చేస్తున్నాం మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నానికి గోల్స్ కోసం చేస్తున్నాం కదా. ఆ గోల్స్లో ఎక్కడ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, రియల్ ఎస్టేట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ఫర్ సపోజ్ పాప పెళ్ళికి ఒక 50 లక్షలు కావాలి. 50 లక్షలు మొత్తం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్టా అంటే కరెక్ట్ కాదు. 25 lakhs 30 lakhs మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి, మిగతా 10-15 lakhs వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో మార్కెట్ ఒకవేళ వాలిటిలిటీ ఉన్నప్పుడు మీకు మ్యూచువల్ ఫండ్స్ దగ్గర రిటర్న్స్ రాకపోవచ్చు. అదే మార్కెట్ మంచిగా పర్ఫార్మ్ అవుతుంది, మ్యూచువల్ ఫండ్ దగ్గర చేసిన ఇన్వెస్ట్మెంటే మీకు 50 lakhs రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఆ బ్యాలెన్స్ 10 lakhs 15 lakhs ఏదైనా అది బఫర్గా ఉంటుంది, అది మీకు హెడ్జింగ్ లాగా పనికొస్తుంది. అట్లాగా మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. సో ఈ ప్లానింగ్ ప్రాసెస్లో మీకు అడ్వైజర్ రోల్ అనేది చాలా హెల్ప్ అవుతుంటుంది. చాలామంది మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అడుగుతారు, కానీ ప్లానింగ్ గురించి ఎవరు అడగారు. కానీ ప్లానింగే మిమ్మల్ని కాపాడేది, బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ కాదండి. అండ్ నెక్స్ట్ మేజర్ థింగ్ వచ్చేసి మనకి అసెట్ అలొకేషన్ అంటాం కదా. అసెట్ అలొకేషన్లో మనం రియల్ ఎస్టేట్, గోల్డ్ కానీ ఇట్లా వేరే ఆ టైప్ ఆఫ్ అసెట్ అలొకేషన్ కాకుండా కూడా మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఒక 30 lakhs కానీ ఒక 10 lakhs కానీ ఒక 10,000 SIP చేసినా కూడా కంప్లీట్గా ఒక ఫండ్లో పెట్టడం అనేది కరెక్ట్ సజెషన్ కాదనమాట. దాన్ని కంప్లీట్గా డైవర్సిఫై చేయాలి. ఒక 10% 20% డెట్ ఫండ్లో పెట్టడము, లేకపోతే 20-30% బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లో పెట్టడము, మిగతా బ్యాలెన్స్ 50% వచ్చేసి మనము ఈక్విటీ ఫండ్స్లో పెట్టాం, కంప్లీట్ అగ్రెసివ్ ఈక్విటీ ఫండ్స్లో పెట్టడం. సో ఇట్లాగా మనం ఉన్న అమౌంట్ని మ్యాక్సిమం రిస్క్ తక్కువ చేసుకొని ఎక్కువ రిటర్న్స్ వచ్చేటట్టు ప్లానింగ్ చేసుకోవచ్చు. ఇది అసెట్ అలొకేషన్. మోస్ట్ అండర్ రేటెడ్ టాపిక్ అండి ఇది ఇన్వెస్టర్ బిహేవియర్. ఇన్వెస్ట్మెంట్ బిహేవియర్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, ఫర్ సపోజ్ మనం ఈరోజు ఇంత ప్లానింగ్ కానీ ఇంత ఎగ్జిక్యూషన్ కానీ ఇదంతా మనం ప్లాన్ చేసుకుంటాం, ఒక 5 yearsకి ఇట్లా చేయాలి, 10 yearsకి ఇట్లా చేయాలి అనేసి. కానీ ఒక చిన్న మార్కెట్ కరెక్షన్ వస్తే కూడా చాలా ఇన్వెస్టర్స్ తట్టుకోలేరు. సో అక్కడ మనం చేయాల్సింది ఏంటంటే రిస్క్ ప్రొఫైలింగ్ చేయాలి. ఒక క్లయింట్ ఉన్నారు, వాళ్ళు ఎంత రిస్క్ తీసుకోగలుగుతారు, ఇన్ని రోజులు వాళ్ళు ఫర్ సపోజ్ ఒక క్లయింట్ ఇన్ని రోజులు మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు సడన్గా ఈక్విటీస్కి వచ్చారనుకోండి, వాళ్ళు ఈ వాలిటిలిటీని తట్టుకోలేరు అనమాట. సో వాళ్ళు గ్రాడ్యువల్గా ఈక్విటీకి ఎక్స్పోజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఒక 10 lakhs కానీ ఒక 5 lakhs కానీ డైరెక్ట్గా ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి ఈక్విటీలకి డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేశారనుకోండి, 5 lakhsలో చిన్న కరెక్షన్ వచ్చినా ఒక 4.8 lakhs 4.6 lakhs అయ్యింది అనుకోండి, వాళ్ళు చూసుకొని తట్టుకోలేరు అనమాట. అంటే వాళ్ళు అంతే రిస్క్ తీసుకునే కెపాసిటీ వాళ్ళకు ఉండదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అది ఎంత వస్తే అంత అని చెప్పేసి అది లిక్విడేట్ చేసేసుకొని అంటే విత్డ్రాల్ చేసేసుకొని మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టేస్తారు. సో ఈ బిహేవియర్ అనేది మనకు క్లియర్గా ఉండాలి. ఈ బిహేవియర్ మేనేజ్మెంట్లో మీకు అడ్వైజర్ మాత్రం డెఫినెట్గా హెల్ప్ చేయగలుగుతాడు. ఎందుకంటే అతను మీకు గైడ్ చేయగలుగుతాడు. సార్ ఇప్పుడు మార్కెట్ వాలిటిలిటీ ఉంది, మార్కెట్ డౌన్లో ఉంది, మీరు ఇప్పుడు విత్డ్రాల్ చేయకండి, వేరే ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి, మనకు దీని మీద ఇంకా లోన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే దీనికోసమైనా మీరు గోల్ ప్లానింగ్ చేసుకునింది, లేకపోతే వేరే దానికోసం చేసుకొని ఎమర్జెన్సీ రిలేటెడ్లో ఈ లిక్విడిటీ ఉందని చెప్పేసి మ్యూచువల్ ఫండ్స్ దగ్గరికి వస్తున్నారా. ఈ డిస్కషన్ వల్ల
మీకు ఒక మెంటరింగ్, ఒక సపోర్ట్ అనేది డెఫినెట్గా దొరుకుతుంది. అందుకే అడ్వైజర్ హెల్ప్ అంతే ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ సైజ్. అంటే మీరు ప్లానింగ్ అదంతా ప్లానింగ్ కానీ అసెట్ అలొకేషన్ కానీ గోల్ ప్లానింగ్ కానీ ఇదంతా పక్కకు పెట్టేస్తే ఒక 5% మాత్రమే వెయిటేజ్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తున్నాం. ఈ రోజు మనం 500 రూపీస్కి 1000 రూపీస్కి కానీ 10,000 రూపీస్ కానీ ఎంత ప్లానింగ్ చేస్తున్నామో సేమ్ రేపొద్దున మనకు ఒక 1 lakh శాలరీ వచ్చినా కూడా సేమ్ ప్లానింగ్ అప్లై అవుతుంది. ఎందుకు అంటే మనము 1000 రూపీస్ 10,000 ఉన్నప్పుడే ప్లానింగ్ చేసుకోలేకపోయినాం అనుకోండి, 1 lakh వచ్చినప్పుడు అసలుకే చేయలేమన్నమాట. అందుకే ఇన్వెస్ట్మెంట్ సైజ్ అనేది లీస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి మీ ఇన్వెస్ట్మెంట్స్లో. సో ఇక్కడ మీరు చూసుకుంటే 95% మీ ఫినాన్షియల్ ప్లానింగ్లో మీ గోల్ కానీ మీ ప్లానింగ్ కానీ అసెట్ అలొకేషన్ కానీ బిహేవియర్ కానీ 95% మొత్తం వెయిటేజ్ ఇక్కడనే ఉంటుంది. ఓన్లీ 5% మాత్రమే అదర్స్ వేరే డిపెండెంట్ ఉంటాయి. ఏమేమి డిపెండెంట్ ఉంటాయంటే దాంట్లో బెస్ట్ మ్యూచువల్ ఫండ్ కానీ, లేకపోతే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఏం చేయాలి, అంటే ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ డ్యూరేషన్లో ఇన్వెస్ట్ చేయాలి, మార్కెట్ టైమింగ్స్ చేయాలా లేదా. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎస్ఐపిస్ కంటే లంసమ్స్ మంచి రిటర్న్స్ ఇస్తాయి. ఎప్పుడు ఇస్తాయి అంటే మార్కెట్ బాగా డౌన్ ఉన్నప్పుడు. సో అదంతా ఈ 5%లో వస్తుంది. కానీ మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఈ 95%. 95% మంచిగా ఉందంటే ఈ 5% కూడా మనం ఇగ్నోర్ చేయవచ్చు అనమాట. ఎమోషనల్ బిహేవియర్ గురించి ఈ కంప్లీట్ స్లైడ్లో ఒకసారి మనం తెలుసుకుందాము. ఫర్ సపోజ్ కోవిడ్ తర్వాత అయిన సిచ్యువేషనే చెప్తాను నేను, వేరే ఎక్కడో కాదు, మనందరం అబ్జర్వ్ చేసిందే ఇది. కోవిడ్ తర్వాత అబ్నార్మల్ రిటర్న్స్ వచ్చాయి. అంటే విత్ ఇన్ ఏ ఇయర్ ఒక ఫండ్లో 70%, 80%, కొన్ని ఫండ్స్ 120% రిటర్న్స్ కూడా ఇచ్చాయి. అప్పుడు ఏమవుతాడంటే ఇన్వెస్టర్ వచ్చేసి ఇప్పుడే మన రిలేటివ్స్ కానీ మన వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే ఫుల్లీ ఎగ్జైట్ అయిపోతారు. అంటే మనం పెట్టిన 100 రూపాయలకి 100 రూపాయలు వచ్చేస్తున్నాయి సింగిల్ ఇయర్ అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిపోయి ఒక 1 year తర్వాత ఏమవుతుందంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది మనకి ఎలా వస్తుంది అంటే మనం ఏ ఫండ్ చూస్ చేసుకున్నా కూడా మనకి ఇంతగా రిటర్న్స్ వస్తాయని చెప్పేసి ఏ ఫండ్లో అంటే ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ ఓవర్ కాన్ఫిడెన్స్లో 1 or 2 చిన్న స్లైడ్ మిస్టేక్స్ చేసినా కూడా వాళ్ళ రిటర్న్స్ అనేటివి తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంటాయి. తగ్గిపోవడం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతారు, సరే ఇది ప్రాపర్ ప్లానింగ్ కాదు, ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, గోల్ ప్లానింగ్ కానీ అసెట్ అలొకేషన్ కానీ అనేది అప్పుడు తెలుసుకొని అప్పుడు రిలీజ్ అయ్యి అప్పుడు దాని తర్వాత వెల్త్ క్రియేషన్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా మనం చూసుకుంటే 3 to 4 years టైం పీరియడ్ పడుతుంది డెఫినెట్గా. ప్రతి ఇన్వెస్టర్ జర్నీలో ప్రతి ఒక్క రిటైల్ ఇన్వెస్టర్లో ఈ 3 to 4 years పీరియడ్ అనేది డెఫినెట్గా టైం తీసుకుంటుంది. కానీ అడ్వైజర్ ఏం చేయగలుగుతాడు అంటే తనకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ 3 to 4 years తగ్గించడానికి ట్రై చేసి డైరెక్ట్గా మీకు వెల్త్ క్రియేషన్ దగ్గరికి మీకు స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. సో ఇప్పుడు అర్థమైంది కదా, మ్యూచువల్ ఫండ్స్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి అది కాదండి మెయిన్ థింగ్. మెయిన్ థింగ్ ఏంటంటే ప్లానింగ్. మన రిస్క్ ప్రొఫైల్ ఎంత, మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము, దేనికోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఎన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాము, దాని తర్వాత బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనేది మనము సెలెక్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.